18వ అధ్యాయము 22వ వచనం. యేసు విని నీ వెంక ఒకటి పొదువుగా ఉన్నది, నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి పేదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించునుగాక. మనందరితో దేవుడు మాట్లాడునుగాక. వినే చెవులు, గ్రహించే మనసు మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడును మహోన్నతుడైన తండ్రి, నీకే వందనాలు ప్రభు. ఇంతవరకు చేసిన మేలన్నిటిని బట్టి స్తుతిస్తున్నాను, మహిమపరుస్తున్నాను. చదవబడిన లేఖనాన్ని మీరు ఆశీర్వదించి మాతో మాట్లాడమని, వినే చెవులు, గ్రహించే మనసు అందరికీ దయచేయమని నీ సహాయమును కోరుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన వారంలో ఈ మాట మీకు గుర్తు చేశాను. ఎంతమందికి గుర్తుందో నాకైతే తెలియదు కదా. దీని గురించి జ్ఞాపకం చేశాను. ఒక వ్యక్తి వచ్చాడని, ఆయన నిత్య జీవం కొరకే వచ్చాడని. నేను నిత్య జీవము కొరకు వచ్చాను అన్న వారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటి? ఇప్పుడు 22వ వచనంలో చదివారు. 22వ వచనంలో ఏమనుంది? యేసు నీకు ఇంకొకటి కొదువు ఉన్నది, నీకు కలిగినవన్నీ. ఓకే 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 21, 22 చదువుదాం, లేకపోతే 20 వచనం నుండి చదువుదాం. వ్యభిచారింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, నీ తల్లిని తండ్రిని సన్మానించుమని ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు బాల్యము నుండే యేసు నీకింకా ఒకటి కొదువై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 3 వచనాలు ఎందుకు చదివి వినిపించానంటే, ఆయన ఏవేవో చేశాడో అవన్నీ వ్రాసి ఉన్నమాట మనం చదివాం. ఆయన ఎలా బ్రతికాడు అనేది, ఆయన ఏ విధంగా బ్రతికాడు అనేది ఆయన చెబుతున్నాడు. యేసు ప్రభు వారు చెప్పారు, ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు అని కొన్ని మాటలు తీసుకొస్తే ఆయన చెప్పిన మాట మీకు గుర్తు చేశాను బిఫోర్ లాస్ట్ వీక్ కదని. గుర్తు చేశాను ఏంటి అని అంటే, ఇది చిన్నప్పటి నుంచే మాట్లాడరు, నేను చిన్నప్పటి నుంచే బాల్యము నుండే నేను పాటిస్తున్నాను అన్నమాట కదా. ప్రభునామానికే మహిమ కలుగును. హల్లెలూయా. దిగులుతూ ఉన్నారా? ఎవరి మొక్కల్లో చిరునవ్వు లేదు, సీరియస్గా ఉన్నారేంటి? అయ్యయ్యో, ఆ పేపర్ తీసేద్దా అనిపిస్తుంది. కీర్తన 16వ అధ్యాయం. దేవుని సన్నిధిలో సంపూర్ణ సీరియస్ కలదు అని అంటే ఇంకా బాగుంటుంది కదా. రావటం ఫేస్లో ఏం రావాలి? చిరునవ్వు వచ్చేయాలి కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడికి వస్తే చల్లగా ఉంటుందా, అక్కడికి వస్తే చల్లగా ఉంటుందా? అంటే చెప్పండి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే చల్లగా ఉంటుంది కదండి, బయటికి వెళ్తే కాదా? ఇక్కడికి వస్తే ఎందుకని? ఉంది కాబట్టి. అలాగే మందిరానికి రాగానే ఏముండాలి? ముఖంలో చిరునవ్వు ఉండాలి కదా. ఎందుకని? దేవుని మందిరంలో సంపూర్ణ సంతోషము కలదని వాక్యం చెబుతుంది కాబట్టి ఇక్కడికి రాగానే ఇంకా దుఃఖ ముఖం ఉండుట మానేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునామానికే మహిమ కలుగునుగా. ఇవన్నీ ఆయన దేని గురించి ప్రయాసపడుతున్నారంటే, నిత్య జీవం కొరకే ప్రయాసపడుతున్నాడంట. అంతే కదా. నిత్య జీవం కొరకే ప్రయాసపడుతున్నాడు. నిత్య జీవం కొరకే ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఉన్నాడు. ఆజ్ఞలు ఇవన్నీ పాటించిన తర్వాత యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి కూడా ఆయన చెబుతున్న మాట, నాకు నిత్య జీవము కావాలి. అయితే ఇవి చేయమంటే ఇవన్నీ చిన్నప్పటి నుంచే చేస్తున్నానని యేసు ప్రభు వారు చెప్పిన మాట ఇదే. నేను మీకు ఈరోజు చెప్పవలసిన మాట, నీకు ఇంకొకటి. ఎవరితో చెబుతున్న మాట తెలుసా?
అవన్నీ పాటిస్తూ వస్తున్నవారు. ఇప్పుడు చెప్పండి, ఆజ్ఞలు పాటించడం అంత ఈజీనా ఏమండి? అంత సులభమా? ఎన్ని ఆజ్ఞలంట? 10 కాదు, మనం ఇలా లెక్కేద్దాం. 9 ఆజ్ఞలు. సూపర్గా. ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి 9 ఆజ్ఞలు కరెక్ట్గా పాటిస్తున్నాడు. దేని కొరకు తెలుసా? నిత్య జీవం కొరకే. దేని కొరకు? మనం దేని కొరకు వేరే వేరే ఉద్దేశాలతో ఉంటాం. మన జీవితంలో దేవుడు మేలు చెయ్యాలని, ఆశీర్వదించబడాలని, సమాధానము రావాలని, పిల్లలు కలగాలని, ఏదో ఒక ఉద్దేశము ఉంటుంది కదా, లేదా? ప్రభునామానికే మహిమ కలుగును. కానీ ఈ వ్యక్తి మాత్రం తన మాటను బట్టి, తన ఉద్దేశాన్ని బట్టి, తన ప్రవర్తన బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే అతడు నిత్య రాజ్యం కొరకే పరిగెడుతున్నాడు, నిత్య రాజ్యం కొరకే ప్రయాసపడుతున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే నిత్య రాజ్యం కొరకు ఏమి నేను చేయాలి, ఏ పని చేయాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా మాట్లాడాలి అని అడుగుతున్నాడు కదా ఈయన. ప్రభునామానికి మహిమ. హల్లెలూయా. నిత్య రాజ్యము కొరకే ఇంత ప్రయాసపడ్డాడు. నిత్య రాజ్యం కొరకు 9 ఆజ్ఞలు పాటించారు. నేను అది కష్టమో లేదో మీ ముందు పెడతాను, జ్ఞాపకం చేయండి. బైబిల్ చెబుతుంది ఏమిటి అని అంటే తగుమాత్రపు వస్త్రము. ఏంటి? తగుమాత్రపు వస్త్రము, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, అలంకారంకి వ్యతిరేకంగా ఉండు అని కదా దేవుడు చెప్పాడు. విలువైన వస్త్రాన్ని ధరించొద్దు అని కదా చెప్పాడు. అవునా కదా? ఇది అంత ఈజీనండి? ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. విలువగల వస్త్రాలు ధరించకూడదు. ఫంక్షన్ అయితే ఇంకా ఇప్పుడు వద్దంటాడు, పెళ్ళి అయితే వద్దంటాడు. పెళ్ళి అయితే మెడంతా నిండిపోయి ఉంటుంది, ఫంక్షన్ అయితే ఎక్కడెక్కడో ఉన్నది అంతే మొత్తం బయటికి వస్తుంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. బైబిల్ ఏం చెబుతుంది? అది వద్దంటుంది కదా. ఈ పంకు తీయడం వద్దంటుంది కదా, రకరకాల అల్లుకోవడం వద్దంటుంది కదా. ఇవన్నీ ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. చేయగలమా అంటే చాలా కష్టమా లేదా? చేయగలమా లేదా? అన్నీ త్యాగం చేయడం అంత ఈజీ కాదండి. అందుకే ఏమంటున్నారంటే బయట వారు భర్త చచ్చిన విధవరాలు వలె వారు క్రైస్తువులు బ్రతుకుతారంటారు. మనకు అది ఎలా లేదు. వాళ్ళకి ఎలా ఉండాలి? నిండుగా ఉండాలి. ఎలా ఉండాలి? నిండుగా ఉండాలి, వస్త్రం ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ బైబిల్ చెప్తుంది ఇది వద్దు అని చెప్పింది. ఇది వద్దు అని ఎవరు బ్రతకగలం? ఎంతవరకు బ్రతకగలం? ఎంతవరకు చేయగలం? అది చేయడం అంత ఈజీయా? ఒకవేళ మీరు అలా బ్రతుకుతూ ఉంటే, అలా ఫంక్షన్కి వెళ్తుంటే నలుగురు తెలిసిన వారు నీతో ఏం మాట్లాడతారు? ఏమని పొగుడతారా? మీ ఫ్రెండ్స్ పొగుడతారండి. ఏంటి ఇలాగున్నా విధవరాలాగా అని అంటారు. అవన్నీ తట్టుకోవాలిగా. ఇవన్నీ చెయ్యాలంటే అంత ఈజీ కాదంట. నిత్య రాజ్యము కొరకే ఇవన్నీ చేసి వచ్చేసాడటండి. ఇవన్నీ చేసి వచ్చేసి యేసు ప్రభు వారు చెప్పిన మాట, నీకు ఇంకొక్కటే. ఏంటి? నేను ఈరోజు చెప్పవలసింది అంటే ఇంకొక్కటే ఉంది. ఏమంటే ఒకటే చేసి 9 చేయలేకపోతే, అమ్మో 1 చేసాము ఇంకా 9 చేయాలంటే కష్టము అని వెళ్ళిపోయి ఉంటే బాగున్ను కదా. 9 చేసి అయ్యా ఒక్కటే చేసే అని అంటే ఆ ఒక్కటే చేయకుండా వెళ్ళిపోయాడండి. ఆ ఒక్కటే చేసుంటే అయిపోను కదా, నిత్య రాజ్యంలో ప్రవేశించును కదా. ఆ ఒక్కటే మానేసుంటే బాగున్ను కదా. ఆ ఒక్కటే. నేను ఈరోజు చెప్పబోతున్న మాట ఏంటో తెలుసా? అంతా బాగుంది, అన్నీ వదిలేసాం, ప్రభు కొరకు అన్నీ పక్కన పెట్టేశాం. ఒకప్పుడేమో అన్నీ చేసేవాళ్ళం, లోకంలో జీవించేవాళ్ళం. కానీ ఆ ఒక్కటే ఏంటి? ఆ ఒక్కటే అవసరం అంటారా? ఇన్ని చేసాం కదండి. పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, ఉపవాసం ఉంటున్నాం, అన్నీ చేస్తున్నాం. ఆ ఒక్కటే ఏంటా అని చెప్తాను అనుకుంటున్నారా? ఆ ఒక్కటే బైబిల్లో లేదు. నీకు మాత్రమే తెలుసు. నీకు మాత్రమే ఆ ఒక్కటే ఏటో నీకు మాత్రమే. నువ్వంత మంచోడువే, కుటుంబాన్ని బాగా నడిపిస్తావు,
కుటుంబ సభ్యులందరినీ బాగానే నడిపిస్తావు, అందరితో ఐక్యత ఉంటావు, దేవుని సహవాసానికి వస్తావు, పరిచర్యలో పాల్గొంటావు, పాటలు పాడుతావు, ఆరాధన చేస్తావు, వాక్యం చెబుతావు. ఆ ఒక్కటే చేసేవయ్యా నువ్వు నిత్య రాజ్యంలో ప్రవేశిస్తావంటే ఆ ఒక్కటి కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఎవరండి? యవనస్తుడు, ధనవంతుడు, అధికారి. ప్రభునామానికి మహిమ కలుగునుగా. దేని కొరకు వచ్చాడు? మీరు గట్టిగా మాట్లాడితే గబగబా చెప్పేస్తాను. దేని కొరకండి? పొందుకున్నాడా? నిత్య రాజ్యంకు వచ్చినవాడు పైన భక్తి చేసినవాడా? కాదు, లోతైన భక్తి. అందుకే చెబుతున్నాను, చర్చికి వచ్చేవారు నిత్య రాజ్యంలో ప్రవేశించరు, పాటలు పాడేవారు నిత్య రాజ్యంలో ప్రవేశించరు. మనము అన్య మతం నుంచి వచ్చేసి మనం క్రీస్తుని అంగీకరించాం కాబట్టి మనం పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామంటే కుదరదు. అలాగైతే ఇజ్రాయెల్ ప్రజలందరూ కానాను దేశంలో ప్రవేశించారంటారా? వారు కానాను దేశంకే బయలుదేరారు కదండి, ఐగుప్తుని విడిచిపెట్టారు కదండి, లోకాన్ని విడిచిపెట్టారు కదండి. లోకాన్ని విడిచిపెట్టి, ఐగుప్తుని విడిచిపెట్టి, విమోచించబడి, యేసు రక్తంలో, గొర్రె పిల్ల రక్తంలో విమోచించబడి, వారు ఎర్ర సముద్రం మీద వెళుతూ నీటి బాప్తిస్మం పొంది, అలాగా పరిశుద్ధాత్మ అను అభిషేకము పొందుకొని దేవుని వాక్యం అనే మన్నా తింటూ, అభిషేకించబడిన దైవ సేవకుని చేతి క్రింద నడుస్తూ ముందుకు వెళ్ళారు. కానీ కానాను దేశంలో మాత్రం అడుగు పెట్టలేదండి. ఎందుకండి? వారిలో ఒక్కటి ఉందంట. ఒక్క మాట చెప్తాను. వారిలో ఏంటుందో తెలుసా? కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో, మీరు సనగొద్దు, వారిలో కొందరు సనిగి ఏం చేశారంట? ఏ పాపం ఉంది? చెప్పండి. ఏ పాపం ఉంది? భయంకరమైన నరహత్య, భయంకరమైన పాపాలా? వారిలో ఏముంది అని అంటే ఏంటి? మనలో లేదు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఏంటి? మనలో లేదు, మన సంఘంలో లేదు కాబట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. శనగడం అంటే ఏమిటి? అదేనా? ఇంకేమన్నా? అంతే. ఏం లేదు సార్, ఒకటే. ఎప్పుడు ఏమిటి అని అంటే, దేవుడు ఎర్ర సముద్రంను పాయలు చేశాడు కదండి. ఎర్ర సముద్రం పాయలు చేశాడా లేదా? ఇప్పుడు ఎటు చూడండి వచ్చి వాళ్ళు కూర్చుంటారు. ఎర్ర సముద్రమును పాయలు చేశాడు. అంతకుముందు ఐగుప్తు దేశంలో ఎన్ని అద్భుతాలు చేశాడో తెలుసా? 10 అద్భుతాలు చేశాడు. సూర్యుడి మీద నాకు అధికారం ఉంది అని 3 రాత్రి పగలు చీకటిని కలుగజేశాడు. నీటి మీద నాకు అధికారం ఉంది అని చెప్పి నీళ్లు రక్తముగా మార్చాడు. దేవునికి స్తోత్రం. మీరెందుకు? వెళ్ళండి అమ్మా, కూర్చోబెట్టండి. ఉన్నారుగా, మీరెందుకు అలాగా కూర్చుంటారు? ఇంకో కుర్చీ ఖాళీగా ఉంది, మీరు కింద కూర్చోవలసిన పని లేదు. ఇక్కడొకటి ఉంది, ఇక్కడ కూడా కూర్చోవచ్చు. ప్రభునామానికి మహిమ కలుగు. వాక్యానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఇలా జరుగుతుంది అనేసి ఇటు తిప్పాం. మరలా అదే సేమ్ టు సేమ్. మీకు ఎవరు అలా తిరగమని చెప్పారు? ఇలా తిరగమని చెప్పాం కదా. స్తోత్రం, హల్లెలూయా. 10 అద్భుతాలు చేసిన తర్వాత ఎర్ర సముద్రానికి రాగానే ఏమనిపించాలి వాళ్ళకి? నిజంగానే దారి లేదు, నిజంగానే అద్భుతాలు అవుద్దో లేదో కనబడట్లేదు.
మార్గము తెరవబడుతుంది లేదో తెలియదు, కానీ భయంకరమైన అద్భుతాలు చేశాడు కదా ఐగుప్తు దేశంలో. చేశాడా లేదా? చేశాడు కదండి. సూర్యుడే దేవుడు అనుకుని ఎవరు మురుకుతా ఉంటే, సూర్యుడి మీద అధికారం నాకుంది, సూర్యుడు సృష్టిలో ఒక సృష్టి అని రుజువుపరచడానికి 3 దినాలు కటిక చీకటిని కలుగ చేశాడు కదా. గంగా దేవుడు అని నమ్ముతా ఉంటే దాని మీద కూడా నాకు అధికారం ఉంది, అది కాదయ్యా నేనే సృష్టికర్త అని చూపించడానికి నీళ్ళ మీద ప్రభావం చూపించాడు కదా. వడగండ్లను కురిపించాడు కదా, మిడతలను రప్పించాడు కదా, పేర్లను రప్పించాడు కదా. భయంకరమైన అద్భుతాలు చేసిన తర్వాత ముందుకు రాగానే ఏముండాలి అని అంటే, ఈ ఎర్ర సముద్రం ఏంటి నా దేవునికి ఏదైనా సాధ్యమే అనాలి కదా. కానీ అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఎందుకు తెచ్చావు మాకు, మేము వస్తామని మీకు చెప్పామా, అక్కడ సమాధులు లేవా అని స్టార్ట్ చేశారు. దేవుని మీద నమ్మిక ఉందో లేదో తెలియదు, కానీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. పోనీ అక్కడ నుంచి దేవుడు అద్భుతాలు చేశాడు కదండి. అద్భుతం చేసిన తర్వాత ఎర్ర సముద్రం 2గా పాయలు చేయడం అంటే ఆసమస అండి. మీరు పాడే అంత ఈజీ కాదు సార్. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా అని పాడేస్తాం. అంత ఈజీ కాదు. కన్నులారా చూశారు, ఎటువైపు అటువైపు గోడల వలె నీళ్ళు నిలుచుందంట. ఇన్ని అద్భుతాలు చేసిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిపోతే నీళ్ళు లేకపోతే ఏమనాలి ఇంకా చెప్పండి. నీళ్ళు లేదు సార్. భయంకరమైన బీభత్సమైన ఒక అద్భుతాలు జరిగిన తర్వాత తాగడానికి నీళ్ళు లేదని ఏమంటున్నారు తెలుసా? మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? ఇందుకైనా మేము యేసయ్యను అంగీకరించింది, ఆయన నమ్మదగిన దేవుడని చెప్పింది ఇందుకైనా, ఆయన శక్తివంతుడని చెప్పింది ఇదేనా? ఆయన కార్యం చేయలేడా? నీ కళ్ళ ముందే కదా రా చేశాడు, చేయలేదా? ఎర్ర సముద్రం పాయలు చేయడానికి, నీళ్లు రప్పించడానికి పెద్ద కష్టమా అండి? కానీ వారిలో కొంతమంది చెప్పండి ఎంతమంది వెళ్ళారు తెలుసా? ఎంతమంది? 2. ఈ బ్యాచ్ అంతా ఏంటంటే, మేలు చేస్తే ఆయనకంటే గొప్పవాడు ఇంకొకడు లేడు, మేలు చేయకపోతే చెప్పండి ఆయనకంటే నీచుడు ఇంకొకడు లేడు. మీరేదో అన్నారని కాదు, చూపిస్తుంది. ఆ ఒక్కటే మానేసి ఉంటే ఎంత బాగుంది సార్. ఆ ఒక్కటే విడిచిపెట్టేసి ఉంటే ఎంత బాగుందండి. ఆ ఒక్కటే వదిలేవయ్యా. అది ఎందుకు? ఒకవేళ ఇది వదిలేస్తే నువ్వు పరలోకమందు ధనమును పొందుకుంటావు. నువ్వు నన్ను వెంబడించుటలో ఇతనికి ఇబ్బంది ఏమీ లేదు. వెంబడించుటలో ఇతనికి ఇబ్బంది ఏం లేదు. అతడు అక్కడ వ్రాయబడిన మాట, అతడు మిక్కిలి ధనవంతుడు గనుక తన ముఖమును చిన్నబొచ్చుకొని వెళ్ళిపోయాడు అనమాట. దేని బట్టి? ధనాన్ని బట్టి అది విడిచిపెట్టలేకపోయాడు. వచ్చింది దేని కొరకు సార్? నిత్యరాజ్యం కొరకు. కింద వచనంలో ఏమన్నాడు తెలుసా? ధనవంతుడు పరలోక రాజ్యంలో భలే చెబుతున్నారండి. మాకు లేదు అందుకే మాకు బాగా అని కాదు. ధనవంతుడు అంటే దాని సబ్జెక్ట్ వేరు. దేవుడు చెప్పిన మాట ఇంకొకటి చెప్పనా? నువ్వు తలగా ఉంటావు కానీ, నువ్వు పైబాడుగా ఉంటావు కానీ, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, నువ్వు పొలంలో దీవించబడతావు, నువ్వు పశువుల మంద, నువ్వు పిండి పిసికి తొట్టి, ఇవన్నీ ఎక్కడ పోయింది? ఇవన్నీ ఉన్నాయి కదా. కానీ ఎందుకని దేవుడు అన్నాడంటే, దాని కొరకు నిత్య జీవాన్ని విడిచిపెట్టేస్తున్నారు చూడండి, దాన్ని బట్టి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఆయన ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు, చెన్నై వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఆయన పని రీత్యా డ్యూటీ కాబట్టి బైపాస్
బై రోడ్ చెన్నై తీసుకెళ్ళాలా వారు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆయన యజమానికి. నేను చెప్పాను, ఇది ఫస్ట్ వీక్ మీరు వెళ్తే అది మంచిది కాదు. మీలాంటి వారు ఫస్ట్ వీక్ చర్చి మానేసి ఉద్యోగం చేయడం అనేది అది కరెక్ట్ అయిన విషయం కాదు, అది జాగ్రత్త అని అంటే నిజమేనండి. నాకు అనిపిస్తుంది అవకాశం చూసుకొని నేను మానేద్దాం అనుకుంటున్నాను. మానేయవద్దు, మానేయమని చెప్పలేదు, కానీ ఇది మీకు తగదు అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు కృప చూపించడు ఉండడానికి అది క్యాన్సిల్ అయింది. ఆశ ఉండాలి కదండి, ఆశ ఉంటే ప్రయత్నం చేస్తాను సార్. ఎక్కడికి రావడానికి? దేవుని సన్నిధికి రావడానికి. ఆయనకి ఏమనిపించిందో తెలుసు. నేను చెప్పగానే కావాలంటే మానేస్తానండి అన్న. అదే జీవనోపాధి, అదే బ్రతుకుతున్నారు వాళ్ళు. అది మానేసి ఎలాగా? ఒకవేళ ఉద్యోగం దొరుకుతుందో లేదో తెలియదు కదా. కానీ పరిచర్యకు అడ్డు వస్తే, దేవుని సన్నిధికి వెళ్ళడానికి అడ్డు వస్తే, ప్రభు వాళ్ళలో ప్రవేశించడానికి అడ్డు వస్తే అది నాకు వద్దు అన్న. ఆ త్యాగం ఉండాలిగా, ఆ త్యాగం ఉండాలి కదండి. ఆ ఒకటే ఉండాలి కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవి లేకుండా డ్యూటీ ఉండదండి. మీకు లేదండి. ఆయనకున్న ఏం చేస్తారు? మీరు మార్చుకుంటారు. ఎందుకని సార్? ఉండాలని. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో ఉండాలని. నిత్య జీవం కావాలని ఉంది ఈయనకి. ఏంటి కావాలి? మళ్ళీ ధనం కూడా కావాలంట. మనం అంటాం కదా, అవ్వ బువ్వ అంటే ఏదో ఒకటే కదా. వచ్చాడంట, కానీ ఒక్కడే చేసేవయ్యా అంటే ఆ ఒక్కటే చేయకుండా వెళ్ళిపోయాడు. అంతా బాగుందండి, ప్రయాసపడి వచ్చారు కానీ ఇజ్రాయేల్ ప్రజల్లో ఏంటంటే ఆ ఒక్కటే. అందుకే నేను భయపడుతుంటా చాలా సందర్భంలో. ఎవరిని నేను గద్దించి చెప్పను, ఏది చెప్పినా గద్దించి చెప్పను. కానీ బైబిల్లో వాక్యాలన్నీ చూస్తూ ఉంటే ఆ శనిగే కదా మొత్తం అన్ని రాల్చి వేసేసింది. ఆ శనిగే కదండి కానాను దేశంలో అడుగు పెట్టకుండా చేసింది. ఆ శనిగే కదండి మధ్యలో చుట్టూ తిప్పి చచ్చే వరకు 40 సంవత్సరాలు తిప్పేటట్టు దేవుడు చేసింది. ఆ శనిగే కదండి. ఆ శనిగే మానేసి ఉంటే ఎంత బాగుంది సార్. అంతా బాగానే ఉంది, ఏ ప్రాబ్లం లేదు కదా, ఏ లోటు లేదు కదా, ఏ తప్పిదం ఇంకే లేదు కదా. ప్రతిదీ మనం విడిచిపెట్టేసాం కదా, లోకానుసారంగా అన్నీ విడిచిపెట్టేశాం. కానీ ఏది ఉంది తెలుసా? ఆ ఒక్కటే ఉంది. ఏది వచ్చినా సరే నా దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఈ సందర్భంలో యోబు గురించి చెప్పక తప్పదు. 10 మంది పిల్లలు చనిపోతే, ఆస్తి అంతా చిల్లి గవ్వ లేకుండా అయిపోతే ఎవడంటారు సార్? దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకెళ్ళిపోయాడు. దేవుని నామానికి ఎవడైనా చెప్తాడు. అంత ఈజీ అనిపిస్తుందమ్మా మీకు? చిన్న సమస్య, నాకు ఎలాంటి సమస్య వచ్చినా సరే ఇప్పటి వరకు నాకు భుజం తట్టి నేను ఉన్నాను అన్నవారు ఒక్కలే లేరు. ఒక అంకుల్ గారు నేను చూపించాను కదా, రామారావు గారు. కానీ నా మట్టుకు నేనే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తే ఏంటో తెలుసా? యోబు కంటే నీకు పెద్ద శ్రమ అనిపిస్తూ ఉంటుంది నాకు. యోబు కంటే నీ శ్రమ గొప్పదా? అంత శ్రమ నువ్వు అనుభవిస్తున్నావా అని నాలో పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేసేటప్పుడు నా మట్టుకు నేనే ధైర్యం తెచ్చుకొని నిలబడుతూ ఉంటాను. వాక్యం చదువుతూ ఉంటేనే దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ప్రైజ్ ది లార్డ్. సనుగు ఎప్పుడు వస్తుంది? అదే చెబుతున్నాను. సనుగు ఎప్పుడు వస్తుంది అంటే మనకు కష్టాలు వచ్చేటప్పుడు, మనకి ఇబ్బంది వచ్చేటప్పుడు, మనకు సమస్య వచ్చేటప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా సనిగేసి ఏమయ్యారంట? మొత్తం అంతా రాలిపోయారట అండి. ప్రైజ్ ది లార్డ్. ఇతనికి దూరం చేసింది ఒకటే, ఏంటో తెలుసా? ధనమే. ఏదైతే నీకు ఇష్టం ఉందో అది విడిచిపెట్టగలిగితే ఈరోజు ప్రభు వల్లలోనికి ప్రవేశించడానికి మనమే అర్హులు. ప్రైజ్ ది లార్డ్. ఆ ఒక్కటే మీరంతా బాగానే ఉన్నా, అన్నీ వదిలేశారు. ఆ ఒక్కటే ఏదో ఉంది చూసారా? ఆ ఒక్కటే ఏదో నాకైతే తెలియదు. ఇప్పుడు గెహజీ ఎలీషా తర్వాత ప్రవక్తగా ఉండవలసింది ఎవరు సార్? మాట్లాడు. ఎవరెవరండి? గెహజీ ప్రవక్తగా ఉండకుండా త్రోసివేయబడ్డానికి, పరిచర్యని త్రోసివేయబడ్డానికి కారణం ఏంటి అంటే ఏమీ లేదు తనలో. అంతా బాగానే ఉందండి, అంతా పరిచర్య బాగానే చేస్తున్న, పరిచర్య ధర్మాన్ని బాగానే జరిగిస్తూ ఉన్నాడు. కానీ ఆ ఒక్కటే ఏంటో తెలుసా?
ఆ ఒక్కటే సార్, ఆ ఒక్కటే సార్. యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? నీకు ఇంకొకటి కొదువుగా ఉంది. ఆ ఒక్కటే ఏదో నీ మనసులో ఉంది. నీకు తెలుసు ఆ ఒక్కటేంటో? ఎవ్వరికీ తెలియదు, నీకు మాత్రమే. ఏ బలహీనత నీకు మాత్రమే తెలుసు. ప్రతి ఒక్కరికి ఏదో చిన్న బలహీనత ఉంటుంది. యేసు ప్రభు వారు చెప్పిన అంత బాగానే ఉందిగా, ఆ ఒక్కటి వదిలేస్తే ప్రభు బల్లలోనికి మనమే అర్హులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇస్కరియోతు యూదా దేనికండి పరిచర్య నుండి తప్పించుకున్నాడు? తప్పిపోయాడు దేనికి? ఇప్పుడు చెప్తాను. యేసు ప్రభు దగ్గరికి వచ్చి పేతురు మాట్లాడుతున్నమాట, మేము అంతా విడిచిపెట్టేశాం కదా, భార్య పిల్లలని ఆస్తి ఇల్లు మొత్తం అన్నీ విడిచిపెట్టేశాం కదా, మాకేం లాభం అని అంటే యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? పునర్జన్మమందు నేను సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేసినప్పుడు నన్ను వెంబడించిన 12 మంది మీరు కూడా 12 సింహాసనాల మీద కూర్చొని 12 గోత్రములకు మీరు తీర్పు తీరుస్తాడని దేవుడు వాగ్దానం చేస్తే, అలాంటి గొప్ప వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేక ఇప్పుడు ఏమయ్యాడంటే ఆ పరిచర్య నుండి, ఆ సింహాసనం నుండి, ఆ కిరీటం నుండి పోగొట్టుకున్నాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా అండి. దేనికంటారు? ఏ వ్యభిచారం చేశాడండి? నరహత్య చేశాడండి? ఇంకొకటి చేశాడండి? ఘోరమైన పాపం ఏమైనా చేశాడండి? అంతా బాగానే ఉంది సార్. 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ కూడా, నెక్స్ట్ ఆయనే పరిచర్యలు. కానీ ఆ ఒక్కటే ఏంటి? ఆ ఒక్కటే సార్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ఒక్కటేంటో నీకు తెలుసు కదా, అంతా మానేశాను కానీ ఆ ఒక్కటే చేయలేకపోతున్నాను అని ఏదో ఒకటి మీకు తెలుసు. అది నా దగ్గర కాదు, ప్రభు దగ్గర మనం ఒప్పుకుందా? ప్రభు దగ్గర మనము, ప్రభు ఆయనతో మాట్లాడుతున్నాం, ఆ ఒక్కటే వదిలేవయ్యా, ఆ ఒక్కటే వదిలే. అంతా బాగానే ఉంది, ఆ 9 ఆజ్ఞలు బాగానే పాటిస్తున్నాం కానీ ఆ ఒక్కటే వదిలే. అందరూ మంచిలే ఉంటారు కానీ ఒక్కటే ఏంటో తెలుసా? ఇప్పుడు చెప్తాను. కోపం ఏంటి? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అది ప్రేమిస్తావు, ఆదరిస్తావు, అంతా బాగానే ఉంటాయి కానీ చిన్న తేడా వస్తే నీకంటే కోపగించేవాడు ఇంకొకడు ఉండడు. దేవునికి స్తోత్రం. నేను కోపగిస్తున్నానండి కానీ పాపం చేయట్లేదు అంటారేమో మీరు. కోపపడుడి కానీ పాపం చేయుడి అన్నమాట. అసలు కోపమే వద్దన్నాడు కదండి దేవుడు, అన్నాడా? ఓకే. 37వ కీర్తన 8వ మాటలో ఈ విధంగా, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము అని మాట ఉంటుంది. ఒకసారి చదవండి. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, అది కీడుకే కారణం. ఏంటి మానాలి? ఏం మానాలండి? మీలో లేదు, నాకు తెలుసు, నాకు బాగా తెలుసు. మీరు సాత్వికులు, దేవునికి స్తోత్రం. ఇంకోటి చెప్పునా, సాత్వికులు ధన్యులు వారు భూలోకాన్ని అన్నారా? నిజమే. మీరు కోపపడి ఏమీ సాధించలేరు సార్. మీరు కోపపడి ఆగ్రహం తెచ్చుకొని ఏమీ చేయలేరు. సాత్వికంగా ఉండండి. మహాత్మా గాంధీ గారు ఈ మాట తీసుకొని మనకు బ్రిటిష్ చేతిలో నుండి భారతదేశాన్ని విడిపించడానికి కారణం ఏంటో? యుద్ధాలు చేయలేదు ఆయన, యుద్ధాలు చేయలేదు ఆయన, తుపాకీ పట్టుకోలేదు ఆయన, కానీ శాంతియుక్తంగా ఆయన తగ్గించుకొని సాత్వికంతో మన దేశాన్ని సంపాదించాడు. దేశాన్ని. హల్లెలూయా. అలా తగ్గించుకొని ఉండండి. మీ భర్త హృదయాన్ని స్వతంత్రించుకుంటారు, మీరు మీ అత్త హృదయాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. మీరు తిట్టి కొట్టి మీరు ఏమీ చేయలేరు, మీరేమీ చేయలేరు. సో బహిరంగానే చెబుతాను, నేను బహిరంగానే చెబుతాను. తప్పుగా అనుకోవద్దు కానీ బహిరంగంగా చెప్తాను. నేనే
ఎవరి గురించి తప్పుగా తెలిసినా ఎవరిని వెళ్ళి గద్దించిన. ఇక్కడ రమణ గారు అంటారు కదా, బాప్తిస్మా తీసుకున్నా. తనకి ఎప్పుడు మీరేంటండి రావట్లేదు, ఇలా చేస్తే మంచిది కాదు అన్నానండి ఎప్పుడైనా? ఎప్పుడు అనలేదు. నేను ఒకటే, ఎప్పుడైనా కనబడితే ఫోన్ ఒక్కసారి చేశాను, ఆ రోజు బిజీగా ఉన్నారేమో లిఫ్ట్ చేయలేదు, ఆ తర్వాత బిజీగా ఉంటారని తర్వాత ఎప్పుడు నేను మీకు చేయలేదు. కానీ చర్చికి వచ్చేటప్పుడల్లా ఆయనకి చెప్పేది ఒకటే, అయ్యా రావచ్చు కదా. అదేనా చెప్పాను, ఇంకేమైనా చెప్పాను? ఆ ఒకటే. నేను బాప్తిస్మం తీసుకోండి అని కూడా ఆయన అడగలేదు. ఒకసారి అక్కడ ఆయన ఉన్నా అడగలేదు. నేను ఆయన దగ్గర ప్రవర్తించే తీరు ఏంటి అంటే, నేను పాస్టర్ కదా, మీ పిల్లలు వస్తున్నారు, మీ భార్య పిల్లలు అందరూ వస్తున్నారు, మీరెందుకు రావట్లేదు? మీ తల్లి మీ చెల్లి వెళ్తున్నారు కదా, మీరు రావాలి కదా అని ఎప్పుడైనా అన్నారా? మరి ఆయన ఏమనిపించిందో తెలియదు, సాక్ష్యం ఇస్తాను ఎప్పుడైనా సరే ఆయనకి. నాకు ఆ రోజు ఫోన్ చేసి, నేను అనౌన్స్ చేసింది ఈయన గురించే ఒకరి గురించే. ఆ తర్వాత వెళ్తూ ఈయన నన్ను అడిగారు, ఎందుకు అంకుల్ అంత చిన్న వయసులోనే బాప్తిస్మం ఇచ్చేస్తారు అనేసి అడిగారు. ఆయనకి కొన్ని చెప్పిన తర్వాత, అలాగా అయితే నేను కూడా తీసుకుంటాను. హదస్స రాలే, వచ్చిందా? హదస్స కూడా, అంకుల్ నేను కూడా తీసుకురా. ఇప్పుడు 3 అయ్యారు. పాస్టర్ గారికి ఫోన్ చేసి, ఒకరు కాదండి 3 అన్నాను. 3 అయిన తర్వాత ఆ రోజు వచ్చేసింది బుధవారం, నేను బొడపాలెం వెళ్ళాను అనుకుంటాను, 10 గంటలకు కదండి. 10 గంటలకు ఫోన్ చేసి, పాస్టర్ గారు బాప్తిస్మం తీసుకొచ్చండి అన్నారు. ఇంట్లో కూడా చెప్పలేదు. కాబట్టి నేను అనుకుంటాను, ఆయనకి గద్దించి చెప్పు ఉంటే తనలో మార్పు రాదేమో. తనకి ఏమనిపించిందో నాకైతే తెలియదు, కానీ నేను చెప్పకుండానే పిలవకుండానే నా ప్రవర్తన ఎలా ఉందో ఏంటో తెలియదు, కానీ ప్రభు మాత్రం కార్యం చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది పాస్టర్ గారి కార్యం కాదు, దేవుని కార్యం. ఇది పాస్టర్ గారి ఘనత కాదు, దేవునికి ఘనత. ప్రైజ్ ది లార్డ్. ఒక హృదయాన్ని ఆకర్షించేవాడు ఆయన మాత్రమే. అందుకే చెబుతున్నాను, మీరు కోపపడి ఏమీ సాధించలేరు. ఎప్పుడు ఆవిడ చెబుతూ ఉంటారు, అయ్యా నేను ఎప్పుడు మా ఆయనకి మీరు ఇలా చేయండి అలా చేయండి ఎప్పుడు అన్నయ్య ప్రార్థన మాత్రమే చేస్తాను. నువ్వు ఉన్నావు చర్చికి రావు, ఎందుకు మేమందరం వెళ్తున్నాం, నువ్వు రావు అని అంటే వస్తాడా? రాడండి. మీ ప్రేమ ఏంటో చూపించండి. దేవుని సన్నిధికి వస్తున్నారుగా, దేవుని సన్నిధికి వెళ్తే ప్రేమ ఎట్టిదో అనేది ఒకసారి కనపరచండి. ఓహో దేవుని సన్నిధికి వెళ్తే మా ఆవిడ మారినట్టు అందరూ మారిపోతారు అనమాట అని ఎవరికి తెలియాలా? భర్తకు. ఆ సాత్వికము ఎవరిలో కనబడాలి? నీలో కనబడాలి. చర్చికి వెళ్ళినా అదే కోపము. మళ్ళీ ఈయన చెబుతుండే, మా ఆవిడికి బాగా కోపం అండి అని ఈయనే చెబుతూ ఉంటారు. ఏదో పెద్ద ఘనకార్యంలాగా దేవునికి స్తోత్రం. కొలసి రాసిన పత్రికలో ఏమన్నాడు? అదే మాట అన్నాడు కదా, 3వ అధ్యాయం 8వ వచనంలో. 3వ అధ్యాయం 8వ వచనంలో, ఎప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను ఇవన్నీ విసర్జించిన ఒకటి మీలో కోపము విసర్జించాలి. ఏముండకూడదు? కోపము. మాట్లాడండి. అంతా బాగానే ఉంది, కానీ ఏముంది? ఆ ఒక్కటే నేను అదే చెప్తున్నా. ఆ ఒక్కటి చాలు నిన్ను నరకానికి తీసుకెళ్ళడానికి. ఆ ఒక్కటే. అంతా బాగానే ఉన్నాను కదా, నాలో ఏమీ లేదు కదా, ప్రార్థన చేస్తున్నాను కదా అని అనుకుంటాం. కాదు, ఆ ఒక్కటేనండి. ఆ ఒక్కటే ఏం చేసింది? నిత్య జీవాన్ని పొందకుండా కదా తీసుకెళ్ళిపోయింది. ఆ ఒక్కటే కదా అరణ్యంలో రాలిపోయినట్టు చేసింది. ఆ ఒక్కటే కదా పరిచర్యల నుంచి తొలగిపోయినట్టు చేసింది. ఆ ఒక్కటే కదా దేవుని ఆశీర్వాదం పొందకుండా చేస్తుంది. నేను అదే చెబుతున్నాను సార్. ఇంత వదిలేసాం కదండి, అన్నీ వదిలేసాం కదండి, లోకం వదిలేసాం కదండి, లోక స్నేహం వదిలేసాం కదండి. అన్నీ వదిలేశాక ఇంత కష్టపడి ఇంత భక్తిలోనికి వచ్చిన తర్వాత ఆ ఒక్కటే ఎందుకు సార్? దేవునికి స్తోత్రం. ఆ ఒక్కటే ఎందుకు? అది లేకపోతే ఆరోగ్యం ఉండదా? ఏమండి? ఒళ్ళు నొప్పి తగ్గిపోద్దా? అది ఉంటేనేనా? అది ఉంటే ఒళ్ళు నొప్పి కాదు. దేవుడు ఏదైనా చేయగలడు.
ప్రైజ్ ది లార్డ్. పని నుంచి వచ్చారంట, పని చేసి కష్టపడి వచ్చారంట, కొద్దిగా ఒళ్ళు కొద్దిగా ఇదిగా ఉంటుందంట, కొద్దిగా తీర్థం, అప్పుడు ఒళ్ళు నొప్పి తగ్గిపోతాడు. అంతా బాగానే ఉంది, ఆ ఒక్కటే ఏంటి, నేను బయట వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. మ్యాక్సిమం చాలా మట్టుకు ప్రభువులో జీవిస్తున్నారు నాకు తెలుసు. అయితే ఆ ఒక్కటే వదిలేద్దాం ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు సార్ ఇవన్నీ చేసి ఆ ఒక్కదాని గురించి మన నిత్య రాజ్యంలో ప్రవేశకుండా ఆగిపోవడానికి? అది వదిలేద్దాం. దేవునికి స్తోత్రం. దానివల్ల ఏమైనా కలిసి వస్తే పట్టుకుందాం, దానివల్ల ఏమైనా బెనిఫిట్ ఉందో పట్టుకుంటాం. ఏమీ లేదు కదా. దానివల్ల నిత్య జీవాన్ని వదిలేద్దామా? దానివల్ల పరలోక రాజ్యాన్ని వదిలేద్దామా? దానివల్ల ఆశీర్వాదాన్ని వదిలేద్దామా? ఆ చిన్నది పోతే పని. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తలేదు మీరు. ఆ ఒక్కటే వదిలేస్తే మనమే హరువులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మిమ్మల్ని దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. ఆ కోపము ఎంతవరకు తీసుకెళ్ళింది తెలుసా? మోసే గొప్పవాడా కాదా? మోసే వంటి ప్రవక్త ఇంకొకడు లేడు, పుట్ట బోడు అన్నారు కదండి. ఆయన కానాను దేశంలో అడుగు పెట్టకుండా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? మీరు చూడండి, సంఖ్యాకాండం 20వ అధ్యాయం. సంఖ్యాకాండం 20వ అధ్యాయము తీసారా? 10వ వచనం చదువుతాం. తరువాత మోసే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు ఏమన్నాడు? ఈ మాట ఎక్కడ ఉంటుంది తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదవండి. తన సహోదరుడి మీద కోపపడువాడు విమర్శకులో లోనగుతాడంట. వ్యర్థుడా అనువాడు మహాసభకు లోనగుతాడంట. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి అన్నాడు. ఇప్పుడు మోసే ఏమన్నాడండి? కోపము తెచ్చుకొని ఈ మాట కీర్తన గ్రంథంలో రాస్తాడు. 106వ కీర్తన 32-33 వచనంలో కానీ చూస్తే ఆయన కాని మాట పలికాడు అన్నమాట. ఒకసారి అమ్మా 106:32-33 మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి, కావున వారి మూలంగా మోసెకు బాధ కలిగిన. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరగబాటు చేయగా అతడు తన పెదవులతో ఏ మాట అనేది ద్రోహులారా అన్నమాట. సింపుల్గా కోపపడి ఏదేదో మాట్లాడేస్తుంటాం, అది లెక్కల్లోకి రాదు అనుకుంటాం. కానీ దేవుడు ప్రతిదీ లెక్కల్లోనికి తీసుకొస్తాడు. ఏదైతే చిన్న చూపు అనుకున్నా, అంటే చిన్న చూపు చూస్తున్నా, ఇది పర్వాలేదులే అనుకుంటున్నాం, అది దేవుడు పెద్దగా చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైనా అనిపించిందా నేను కోపపడుట వలన నేను నరకానికి వెళ్ళిపోతానని? అనిపించిందా? ఎప్పుడూ అనిపించలే. ఒక్కొక్కరు నా ముందే కోపపడుతూ ఉంటే అయ్యో నేను సరిగ్గా ఇంకా నేర్పించలేదేమో అనిపిస్తూ ఉంటుంది. గట్టిగా అరుస్తూ ఉంటే. యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో ఏమని ఉంటుందండి? నేను ఆదుకుని నా సేవకుడు, ఆయన అరవడు, తాను కేకలు వేయుడు, తన కంఠస్వరాన్ని వీధిలో వినబడనివ్వడు. ఎవరు? ఇప్పుడే మనమందరం సేవకులు వండి అన్నారు. ఎవరండి? కీర్తన ధ్యానంలో కదా మనమందరము. నిజమే. సేవకులు అయితే ఏముండాలి? మన ఏం చేయకూడదు? అరవకూడదు. సినిమా డైలాగ్ కాదు ఇక్కడ. అరుస్తున్నారా అంటే సేవకుల లక్షణం కాదు సార్.
తన సేవకుడు అంట అరవడు, కేకలు వెయ్యడు, తన కంఠస్వరము అంతే. ఇలా చేయకుండా ఉన్నామా? జరుగుతుందా? ద్రోహి అనేసి అన్నాడంట. ఏమన్నాడు తెలుసా దేవుడు? నా మహిమను నువ్వు పరిశుద్ధపరచలేదు కాబట్టి నేను వాగ్దానం చేసిన దేశంలో నువ్వు అడుగు పెట్టడానికి వీల్లేదు అనేసాడండి. మోసేకే లేదు సార్, మోసేకే లేదు. ఆ తర్వాత దాని గురించి వివరంగా మీకు జ్ఞాపకం చేస్తాను, కానీ ఇప్పటికీ సరిపోయే మాట మీకు గుర్తు చేస్తున్నాను. ఆ కాని మాట ఒకటే అన్నాడు. ఏ తప్పు ఉంది చెప్పండి ఆయనలో ఏ పొరపాటు ఉంది అని చెప్పండి. ఏ తప్పిదము చేశాడో చెప్పండి. ఏ లోపం ఉంది చెప్పండి. ఏ దోషం ఉంది మోసేలో చెప్పగలరు మీరు? మనలో చూస్తే ఎక్కడ పడినా అక్కడే ఏదో విధంగా మన లోపాలు కనబడతాయి. 7 సంఘాలలో లబోదికీయ సంఘం గురించి మాట్లాడితే ఎక్కడ చూసినా లోపాలే, ఎటువైపు చూసినా లోపాలే. అలా మన జీవితంలో తొంగి చూస్తే అలాగ అనిపిస్తుంది. కానీ మోసేలో ఏ తప్పిదం మనకు కనబడదు కదా, ఏ లోపం మనకి కనబడదు కదా. ఎక్కువైపోయింది ఆ టైము, ఇటు అటు చూస్తున్నారు. స్తోత్రం చెప్పరే, హల్లెలూయా. అలాంటిది ఒకే ఒకటి నేను అనుకుంటాను, ఆ కోపం మానేసి ఉంటే ఎంత బాగుంది సార్. ఆ కోపం మానేసి నువ్వు కోపపడకుండా ఉంటే ఎంత బాగున్ను. ఆ కాని మాటలు పలకకుండా ఎంత బాగున్ను. ఇదిగో ఇంకా నా సంగతి నీకు తెలియదు అంటూ ఉంటాం. సైలెంట్గా ఉన్నానని చెప్పేసి రెచ్చిపోతున్నాయేమో ఇంకా అంటే లోపల ఇంకొకడు ఉన్నాడు అనమాట. ఇప్పుడు కనబడుతున్నాడు రవి కాదనమాట, కనబడుతున్న అంజీ కాదనమాట. రెచ్చగొడితే ఆడు లేస్తాడనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకడు పాపం, ఇద్దరికి సమస్య వచ్చింది. ఒకడేమో తాగుతూ ఉంటాడు, తనకి అలవాటు ఉంది. ఇంకొకటికేమో అలవాటు ఉంది కానీ ఎప్పుడో పండక్కి ఎప్పుడు తాగుతాడు. ఆయన ఫ్యామిలీలో గొడవ ఉంది, ఈయన ఫ్యామిలీలో గొడవ ఉంది. వీడు తాగుతూ ఉన్నాడు కాబట్టి కంట్రోల్, ఈయనకి అలవాటు ఉంది. ఆయనకి అన్నాడంటే, రే నీకు కూడా సమస్య ఉంది కదరా, రారా ఇద్దరు కలిసి వేసేద్దాం అన్నాడంట. రికార్డుగా అవుతుంది, ఆ పేరు చెప్పను అని అంటే ఇద్దరు వేసారంట. చెరుకు క్వార్టర్ తెప్పించాడు, ఒకటి తెచ్చాడంట. ఇద్దరు తాగేశారంట. ఆడు తెచ్చాడు కాబట్టి నేను కూడా తెస్తాననేసి ఈడు కూడా తెచ్చాడంట. ఈడు తాగేసి బాగానే ఉన్నాడు కానీ ఆడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడంట. అంటే సంవత్సరానికి ఒకసారి కదా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ నుంచి పూర్ణ మార్కెట్ నుంచి భీమిలి వెళ్ళాలి. అప్పుడు పదరా నేను బస్కి దిగి పెడతానంటే నడుస్తుంటే ఇటొక్క కాలు అటొక్క కాలు పడుతుందంట. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత నాతో చెప్తూ ఎందుకండి అలాగవుద్ది అని అడిగాను నెమ్మదిగా. అదేంటండి కరెక్ట్గా వేద్దాం అనుకుంటున్నాను కానీ ఆ కాలు కరెక్ట్గా వేద్దాం అనుకుంటున్నాడంట కానీ కాలు అటు. ఎందుకు అంటే లోపల కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది చెప్పడానికి ఇదన్నీ చెబుతున్నాను. ఆ లోపల ఉన్నాడు, బయటికి వస్తే ఇంకా సరిగ్గా ఉండరు వీళ్ళు. లోపల ఉన్నాడు, వెళ్ళగొట్టాలి కదా. దేవునికి స్తోత్రం. ఆడిని నెమ్మదిగా పోషిస్తూ, రే సరైన టైంకి నువ్వు బయటకు వద్దు కానీ నువ్వు తింటూ హ్యాపీగా ఉండు అని పోషిస్తూ ఉంటే ఆడు రాడా బయటికి. ఆడు వస్తే రచ్చరచ్చ చేస్తాడు కదా. ఆడికి ఎందుకు ఆడి దాచిపెట్టాలి? ఆ ఒక్కటే వదిలేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి ఆ ఒక్కటే ఏంటండి ఆ కోపమే వదిలేస్తే చాలండి. ఈరోజు ప్రభు బల్లలో ప్రవేశించడానికి మనమే అర్హులు. ఆ కోపంతోనే వెళ్ళిపోదామా ఇందులోనికి? ఏది విడిచిపెట్టకుండా అదే వెళ్ళిపోదామా? పాడతాం ఇప్పుడు. తెలిసి ఉన్నది నా పాటే. మళ్ళీ అక్కడికి వెళ్ళగానే ముక్కలు లేకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే చెప్పాను నీకు, ఈరోజు కూడా ముక్కలు లేదు. అరే ఏటిన్నావు కోపవా? అది చర్చి వరకే. దేవునికి స్తోత్రం. అది చర్చి వరకే. ఇంటికి వెళ్తే మామూలే. ఇలా చేసి చూడండి, ఒక చిన్ననాటి స్వర్గంలా ఉంటుంది మీ కుటుంబం. ప్రైజ్ ది లార్డ్. ఇద్దరు అలా కోప్పడకుండా ట్రై చేయండి. ఒక్కరోజు ట్రై చేయండి సార్, ఒక్కరోజు ట్రై చేయండి. ఇద్దరు భార్య భర్తలు కుదురుద్దా? సమస్య లేదు. దేవునికి స్తోత్రం.
అది వదిలేద్దామని నా బాధ, ఇంకేం లేదు. అది పరిచర్యలో కావచ్చు, అది కుటుంబంలో కావచ్చు, అది ఎక్కడైనా కావచ్చు. మనకు కోపం అనేది తగదు. కోపం అనేది తగదు. ఈ కోపం వల్ల మనం దేవుని నీతిని నెరవేర్చలేము. ఆ ఒక్కటేంటో నీకే నాకే తెలుసు. నాకు తెలుసండి నా బలహీనత ఏంటో. అంత బాగానే ఉన్నాను. ఆ ఒక్కటే నాకు ఇబ్బంది పెడుతుంది. ఆ ఒక్కటే నాకు ఇబ్బంది పెడుతుంది. ప్రతిరోజు చేయకూడదు అనుకుంటున్నాను, కానీ అదే నడిపిస్తుంది. అదే వదిలేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ సహాయం కోరుకుందామండి. ప్రభువా వదిలేద్దాం అనుకుంటాను, కానీ వదలలేకపోతున్నాను. ఆ ఒక్కటే వదిలేయడానికి నాకు సహాయం చేయి అని ప్రార్థన చేస్తే నా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేయడం చేత కాకపోతేనే ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ప్రార్థించడానికి సహాయం చేసే దేవుడు అంట పరిశుద్ధాత్మ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నువ్వు సర్వసత్యమునకు నడిపించలేకపోతే, లేని పరిస్థితిలో ఉంటే, దేవుడు నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించాడంట. ప్రైజ్ ది లార్డ్. ఇన్ని వాగ్దానాలు మనకు ఉంటుండగా ఒకవేళ మనం నడవలేకపోతే ప్రభుని సహాయం అడుగుదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు సహాయము అడుగుదాం. పరిపూర్ణులుగా బైబిల్ చెప్పినట్టు నీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండాలి అని చెప్పిన మాట మన జీవితంలో నెరవేర్చబడడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా ఏవైనా ఉంటే వదిలేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు చెప్పే మాట అంటే ఇవన్నీ పెట్టుకొని, ఇవన్నీ లోపల పెట్టుకొని ఇక్కడికి వెళ్తే కొంతమంది రాలేదు. ప్రతిరోజు షుగర్ టాబ్లెట్ వేస్తారు, ప్రతిరోజు స్వీట్ తింటారు, ప్రతిరోజు టీ తాగుతారు. టీ అంట 3-4 సార్లు మళ్ళీ తాగుతారు. అది కూడా కొద్ది పందరు తగ్గిద్ది అనుకోండి, వంటగదికి వెళ్ళి వాళ్ళే వేసుకుంటారు. తగ్గుద్దా షుగర్? తగ్గుద్దా? నేనేమంటున్నానంటే అది మానేసి టాబ్లెట్ వేసుకుంటేనే తగ్గుద్ది. అది విడిచిపెట్టేద్దాం, ఈ టాబ్లెట్కి వెళ్దాం. అది మానేద్దాం, ప్రభు బలలోనికి ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ప్రభు పరిచర్యలోనికి రావాలి. అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నాను. నేను అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నాను. చిన్నలు పెద్దలు కాకుండా పరిచర్యలో అందరినీ నేను ఇన్వాల్వ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఉండాలి. కాకపోతే నేను ల్యాప్టాప్ ఆనేసి కాదు, ఆ గొప్ప చెప్పుకోవడానికి కాదు, పరిచర్యలో ఉండాలని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అల్లరిధనం తీసేసేయండి, గేమ్లన్నీ పక్కన పెట్టండి. ప్రభు పరిచర్యలో ఉండడానికి సురేష్ గారు నాతో అయ్యా శబ్దకి బెంజికి కొంతమందిని అప్పచెప్దామయ్యా, వారు కూడా ఈ పరిచర్యలో పాల్గొంటారన్నారు. ఆ విధంగా అందరికీ చేద్దాం. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకుందాం.